నిద్ర పట్టట్లేదు, చీకటి పడిపోయింది, అందరూ పడుకున్నారు, నాకు నిద్ర పట్టట్లేదు, అందుకు పిలిచా, నువ్వు 4 మంచి మాటలు చెప్తే శాంతి పొందుతా. అందులోనండి అందరూ పడుకున్నప్పుడు ఏదైనా చాలా పెద్ద సమస్యని ఆలోచిస్తూ ఒకడు పడుకున్నాడు అనుకోండి, తల బరువెక్కిపోతుంది. ఎందుకనంటే అందరూ పడుకున్నారు, ఎవ్వరితో మాట్లాడడానికి లేదు, తానొక్కడు, సమస్య తప్ప ఇంకొకటి లేదు మనసులో, చాలా పరిపరి విధముల పోతుంది మనసు. అందుకని బరువెక్కిపోయి ఉంది మనసు. కాబట్టి నువ్వు ఏదైనా మంచి మాట చెప్పు అన్నాడు. అంటే వెంటనే విదురుడు అన్నాడు, ఇంత చీకటి పడిపోయింది కదా, అందరూ నిద్రపోతున్నారు కదా, నీకెందుకు నిద్ర పట్టలేదు అని, బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలుపడిన అతడు, మృచ్ఛిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిప. లోకంలో నలుగురికి నిద్ర పట్టదు ధృతరాష్ట్ర మహారాజా, అందరూ హాయిగా నిద్రపోతారు, నలుగురికి మాత్రం నిద్ర పట్టదు. ఎవరెవరికి పట్టదో తెలుసా? బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, చాలా బలవంతుడైనటువంటి శత్రువు వచ్చి మీద పడ్డాడు అనుకోండి, అప్పుడు బలహీనుడైన వాడికి నిద్ర పట్టదు. అయ్య బాబోయ్ ఏమైపోతుందో అని బెంగ. ఇక 2, ధనము గోలుపడిన ఇతడు, డబ్బంతా పోయిందనుకోండి, ఏం నిద్ర పడుతుంది? వాడికి నిద్ర పట్టదు. అలాగే మృచ్ఛిల వేచువాడు, ఎక్కడ ఎవరింట్లో ఏమెత్తుకొద్దామా అని దొంగతనం చేయడం కోసం ప్రణాళికలు రచన చేసిన వాడు రాత్రిపూట నిద్రపోడు. ఎలా దొంగతనం చెయ్యాలని అందరూ పడుకున్నారా, ఎక్కడా చప్పుడవుతోందా, ఏ కుక్కన్నా తిరుగుతోందా, వీళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తారా పెళ్లి నుంచి, ఇవాళ రాత్రి వస్తారా, చటుక్కుని నేను మారుతాళం పెట్టి తీగానే, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ దొంగతనం చేయాలనుకున్నవాడికి ఉంటాయి. అందుకని వాడు రాత్రి నిద్రపోడు. 4వ వాడు కామాకుల చిత్తుడు. ధర్మబద్ధమైన కామంతో సమస్య లేదు, రాత్రి భోగమునకో అది అంగీకారయోగ్యమైన కాలము, అంటే ఒక ధర్మ సూక్ష్మం చెప్పడానికి చెప్తున్నాను. కానీ అన్యకాంతల యందు మనస్సున్నటువంటి వాడు ఎవరుంటాడో వాడికి నిద్ర పట్టదు. కాబట్టి కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిప, అటువంటి వాళ్ళకి నలుగురికి నిద్ర పట్టదు. నీకెందుకు పట్టలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఈ 4గింటిలో నువ్వెవరో చెప్తాను మంచి మాటలు, దానికి తగింది కదా చెప్పాలి, రోగం ఏమిటో తెలిస్తే కదా వైద్యం. ఈ 4గింటిలో దేనిలోకి వస్తావు అని ఎంతైనా సిగ్గుపడతాడు కదా అని 5వదొకటాన్ని సృష్టించాడు విదురుడు. సృష్టించి 5వదొకటి చెప్పాడు. చెప్పన్నాడు, ఈ కొరగాముల లోపలనొక్కటి నీ చిత్తవృత్తి నొందెనో, ఎరుసెమ్మెక్కటి కుడువ తలంచితివో, నిక్కముగతమేమి చెప్పుమా నిద్ర చెడుటకున్. నువ్వు ఒక్కడివే, వేరొకరు కూడా అనుభవించవలసినటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేద్దాం వాళ్ళకి దక్కకుండా అని ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ఆ కారణానికి కూడా నిద్రపట్టదు. ఒకవేళ పైనాలు కానీ ఈ 1 కానీ 5టిలో దేనికైనా నీ మనసులో బాధ ఉంటే చెప్పు, నీకు అందుకు నిద్ర పట్టట్లేదు, దాన్ని బట్టి చెప్తాను అంటే. ఎంత కాదన్నా ధృతరాష్ట్ర మహారాజు తెలియదండి ఎందుకు ఆయనకి నిద్ర పట్టట్లేదో తెలియని అమాయకుడా, ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఎందుకు బెంగ పెట్టుకున్నానంటే విదురా, ధర్మరాజు ఏమంటాడంటావు అంటే ఏమిటి, ధర్మరాజుకి దక్కకుండా తన కొడుక్కి కట్టపెట్టేద్దాం అనుకున్నాను, 5వ కారణం నువ్వు చెప్పింది సత్యమే, కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు అనుకోలేదు, పూర్తి చేశారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, ఊరుకుంటారా? తమ రాజ్యం తమకిమ్మనరా? సంజయుడితో పంపించాను, సగం చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు, పూర్తిగా చెప్పలేదు, రేపు చెప్తానన్నాడు. ఏమంటాడో, యుద్ధానికి కానీ వస్తాడంటాడంటావా? ఇప్పటికీ కోరికేమిటి, దుర్యోధనుడు ఒక్కడే అనుభవించాలి. ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు, మళ్ళీ వీళ్ళకి రాజ్యం దక్కకుండా ఎలా పోవాలి? అందుకు నిద్ర పట్టట్లేదు. అందుకని ధర్మరాజు మనసు ఏమై ఉంటుందంటావు అంటే, తనకున్న దుర్బుద్ధి ధర్మరాజు కూడా ఏమైనా చేసేస్తాడా అని ఆలోచన. వెంటనే విదురుడు అన్నాడు, అనవుడు రిట్లను విదురుడక్కట ధర్మసుతుండు బాంధవుండును, చెలికాడును తగు భటుండును, ప్రగ్గడయున్ గురుండు కాడే నృపవరేణ్య నీకు, ప్రకటీకృత సత్వుడు శాంతమూర్తి సద్వినయ వివేకశీలముల విశ్రుడు, అతడు కిడు పల్కునే. ఏమయ్యా, ధర్మరాజు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వాడు నీకు తెలియదా?
ఆ ధర్మరాజు నీ మనసు ఖేదపడేటట్టుగా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటున్నావు అసలు? ధర్మరాజు ఎటువంటి వాడు? ఆయన ధర్మసుతుండు, సాక్షాత్తుగా ధర్మదేవత యొక్క కుమారుడు, పైగా బాంధవుండు. నీకు అంతకన్నా గొప్ప బంధువు లోకంలో లేడు. నీ కొడుకులు అనుకుంటున్నావు, నిజంగా కొడుకు ధర్మరాజే. చివరికి అదేనా నిరూపణమైంది? బాంధవుండు చిలికాడును, ఆయన లాంటి స్నేహితుడు కూడా నీకు లేడు. ఎందుకని? స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే స్నిగ్ధ లాగా అంటి పెట్టుకుని ఉండడం. అంటి పెట్టుకోవడం అంటే ఎప్పుడు భుజం భుజం తగులుతూ కూర్చోమని కాదు. ఏ మంచికైనా ఏ చెడుకైనా ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడు. నా మనసెరిగిన మిత్రుడు కదా అని గుర్తొస్తూ ఉంటాడు. నిన్ను మనసులో తలుచుకుని అయ్యో పెద్దనాన్న ఏం బాధపడతాడో అని ఆలోచించి మాట్లాడగలిగినటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకని చిలికాడు. తగు భటుండు, నీకు ఆయన కన్నా గొప్ప సైన్యం, నీకు ఆయన కన్నా గొప్ప వీరుడు ఎవరున్నాడు? ప్రగ్గడయున్, మహామంత్రి అయ్యా నీకైనా. నీకు తగిన ఆలోచన నిజానికి చెప్పగలిగిన వాడు. అందుకని నీకు మంచి మాటలే చెప్పి పంపించి ఉంటాడు తప్ప సంజయుడితో నువ్వు బెంగపెట్టుకుని కొట్టుకోవలసిన మాటలు ఎందుకు చెప్పాడని అనుకుంటున్నావు అసలు? ఈ ఒక్క పద్యానికి నిద్రపోవాలి ధృతరాష్ట్రుడు నిజానికి, కానీ అలా తేలిగ్గా ఆయన నిద్ర పట్టదు ఆయనకి.